హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎస్ఎస్సిజిడి 2025 వ్యాకెన్సీ ఇంక్రీజ్ అయినాయి కదా ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం వచ్చేసి తెలంగాణ సంబంధించిన వ్యాకెన్సీ మొత్తం ఎన్ని ఇంక్రీజ్ అయ్యా చూసేద్దాం. సో కేటగిరీ వైజ్ ఫస్ట్ లిస్ట్, సెకండ్ లిస్ట్లో ఎన్ని వ్యాకెన్సీ ఇంక్రీజ్ అయ్యా డిఫరెన్స్ చూసేద్దాం ఫ్రెండ్స్. సో మనకి టోటల్ వచ్చేసి 1007 పోస్టులు తెలంగాణకు ఉండడం జరిగినాయి ఫ్రెండ్స్. సో మనం ఏ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఇంక్రీజ్ అయ్యా ఈ వీడియోలో మొత్తం డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. సో అదేవిధంగా టెలిగ్రామ్లో కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. ఎస్ఎస్సిజిడి సంబంధించిన అన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో చేసుకోండి ఫ్రెండ్స్. ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ ఇంకా క్లియర్గా చెప్పడం జరుగుతుంది. సో ఈ వీడియోని మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. సో స్కిప్ చేశారంటే ఏం అర్థం కాదు. సో మనం ముందుగా చూసుకుంటే ఫ్రెండ్స్, ఫస్ట్ లిస్ట్లో మనకి మొత్తం టోటల్ వ్యాకెన్సీ వచ్చేసి 39,481 వ్యాకెన్సీ ఉండడం జరిగింది ఫ్రెండ్స్. సో మనకి తర్వాత ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. సో ఆ ఇంక్రీజ్లో సెకండ్ లిస్ట్లో వచ్చేసి 53,690 పోస్టులు ఇంక్రీజ్ కావడం జరిగినాయి ఫ్రెండ్స్. సో ఇది పెద్ద గుడ్ న్యూస్ ఫ్రెండ్స్. మనకి సెంట్రల్ వైడ్ ఇది పెద్ద గుడ్ న్యూస్, కానీ మన స్టేట్ వైడ్ మాత్రం చాలా తక్కువ అని అనుకోవచ్చు. సో స్టేట్ వైడ్లో మనకి తెలంగాణలో తక్కువ వ్యాకెన్సీ ఇంక్రీజ్ అవ్వడం జరిగినాయి ఫ్రెండ్స్. సో మనకి కేటగిరీ వైజ్ చూసేద్దాం ఫ్రెండ్స్. సో తెలంగాణ వ్యాకెన్సీ డీటెయిల్స్, జనరల్ ఏరియా మేల్ సంబంధించిన ఫ్రెండ్స్. సో ఫస్ట్ లిస్ట్లో వచ్చేసి ఎస్సీలో 83, ఎస్టీలో 36, ఓబీసీలో 139, ఈడబ్ల్యూఎస్లో 51, యూఆర్లో 209. సో టోటల్ వచ్చేసి 518 పోస్టులు ఉండడం జరిగింది ఫ్రెండ్స్. సో ఫస్ట్ నోటిఫికేషన్లో ఇచ్చిన ఫస్ట్ లిస్ట్లో. సో మనకి ఇప్పుడు ప్రెజెంట్ ఇంక్రీజ్ అయిన తర్వాత, సో మనకి ప్రెజెంట్ ఇంక్రీజ్ అయిన ఫ్రెండ్స్. సో ఆ లిస్ట్లో చూసుకుంటే, సో సెకండ్ లిస్ట్ చూసుకుంటే ఎస్సీలో 114, ఎస్టీలో 50, ఓబీసీలో 192, ఈడబ్ల్యూఎస్లో 74, యూఆర్లో 286. సో టోటల్ చేసుకుంటే ఫ్రెండ్స్ 713 పోస్టులు ఉండడం జరిగింది. సో మనకి ఫస్ట్ లిస్ట్, సెకండ్ లిస్ట్లో డిఫరెన్స్ చూసుకుంటే 195 పోస్టులు ఇంక్రీజ్ అవ్వడం జరిగినాయి ఫ్రెండ్స్. సో ఇది మెయిల్ సంబంధించిన జనరల్ ఏరియా ఫ్రెండ్స్ తెలంగాణ. సో మన నక్సల్ ఏరియా చూసుకుంటే ఎస్సీలో 21, ఎస్టీలో 10, ఓబీసీలో 51, ఈడబ్ల్యూఎస్లో 18, యూఆర్లో 78. సో టోటల్ 130 పోస్టులు ఉండడం జరిగింది ఫ్రెండ్స్. సో ఫస్ట్ లిస్ట్లో. అదేవిధంగా మన సెకండ్ లిస్ట్ చూసుకుంటే ఎస్సీలో 31, ఎస్టీలో 14, ఓబీసీలో 51, ఈడబ్ల్యూఎస్లో 18, యూఆర్లో 78. టోటల్ వచ్చేసి 192 పోస్టులు ఉండడం జరిగినాయి ఫ్రెండ్స్ సెకండ్ లిస్ట్లో. సో మనకి ఫస్ట్ సెకండ్ లిస్ట్ చూసుకుంటే ఇంక్రీజ్ వచ్చేసి 62 పోస్టులు ఇంక్రీజ్ అవ్వడం జరిగినాయి ఫ్రెండ్స్. సో అదేవిధంగా ఫ్రెండ్స్ తెలంగాణ జనరల్ ఏరియా ఫీమేల్ సంబంధించిన ఫస్ట్ లిస్ట్ చూసేద్దాం. ఎస్సీలో 9, ఎస్టీలో 3, ఓబీసీలో 16, ఈడబ్ల్యూఎస్లో 4, యూఆర్లో 24. టోటల్ చూసుకుంటే 56. అదేవిధంగా సెకండ్ లిస్ట్ చూసుకుంటే ఎస్సీలో 14, ఎస్టీలో 5, ఓబీసీలో 21, ఈడబ్ల్యూఎస్లో 7, యూఆర్లో 32. టోటల్ చూసుకుంటే 79. సో మనకి డిఫరెన్స్ చూసుకుంటే ఎన్ని ఇంక్రీజ్ అయ్యాయని చూసుకుంటే 23 పోస్టులు ఇంక్రీజ్ అవ్వడం జరిగినాయి ఫ్రెండ్స్. సో మనం నక్సల్ ఏరియా ఫీమేల్ సో తెలంగాణ నక్సల్ ఏరియా ఫీమేల్ చూసుకుందాం ఫ్రెండ్స్. ఎస్సీలో 1, ఎస్టీలో 1, ఓబీసీలో 3, ఈడబ్ల్యూఎస్లో 2, యూఆర్లో 7. సో టోటల్ చూసుకుంటే 14. అదేవిధంగా సెకండ్ లిస్ట్ చూసేద్దాం ఫ్రెండ్స్. ఎస్సీలో 3, ఎస్టీలో 1, ఓబీసీలో 6, ఈడబ్ల్యూఎస్లో 3, యూఆర్లో 10. సో టోటల్ 23. అంటే మనకి ఇంక్రీజ్ వచ్చేసి 9 పోస్టులు ఇంక్రీజ్ అవ్వడం జరిగిన ఫ్రెండ్స్. సో మనకి టోటల్ తెలంగాణ జనరల్ ఏరియా, నక్సల్ ఏరియా, మెయిల్ ఫీమేల్ సంబంధించిన మొత్తం వ్యాకెన్సీ వచ్చేసి 1007 పోస్టులు ఉండడం జరిగినాయి ఫ్రెండ్స్. సో ఇది ఒక గుడ్ న్యూసే అనుకోవచ్చు. మనకి ఇంక్రీజ్ అవుతున్న ప్రెజెంట్ పోస్టులు బట్టి మనం రన్నింగ్ని మంచిగా ప్రిపేర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో చాలా హార్డ్గా ప్రిపేర్ అవ్వండి. రన్నింగ్ 5 km, అదేవిధంగా గర్ల్స్ వచ్చేసి 600 చాలా గట్టిగా ప్రిపేర్ అవ్వాలి. సో మనం ఫస్ట్ కట్ ఆఫ్కి ఇప్పుడున్న ప్రెజెంట్ కట్ ఆఫ్కి చాలా డిఫరెన్స్ ఉండొచ్చు. కట్ ఆఫ్ సంబంధించిన వీడియో కూడా చేయడం జరుగుతుంది. సో ఇప్పటికైనా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే
ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. టెలిగ్రామ్లో కూడా జాయిన్ అవ్వండి. అక్కడ ఎస్ఎస్సి సంబంధించిన అన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, రన్నింగ్ స్టార్ట్ చేయండి. ఇప్పటికీ ఎవరైనా స్టార్ట్ చేయకపోతే ఇప్పుడు ప్రెజెంట్ స్టార్ట్ చేయండి. సో ఇలాంటి టెన్షన్ లేకుండా నేను కట్ ఆఫ్ వీడియో చేయడం జరిగింది. సో ఆ కట్ ఆఫ్ వీడియో కూడా నేను పైన ఐకార్ట్లో ఇవ్వడం జరుగుతుంది. సో ఆ కట్ ఆఫ్ దాటిన వాళ్ళు ఖచ్చితంగా ఫిజికల్ ప్రిపేర్ అవ్వండి. సో అదేవిధంగా నేను రన్నింగ్ ఎలా ప్రాక్టీస్ చేయాలో అది కూడా టైం టేబుల్ చేయడం జరిగింది. సో ఆ వీడియో కూడా ఎవరైనా చూడకపోతే ఆ వీడియో చూసి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా టెలిగ్రామ్లో కూడా జాయిన్ అవ్వండి. అక్కడ ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో చేసుకోండి ఫ్రెండ్స్. ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ క్లియర్ చేయడం జరుగుతుంది. సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ సో మచ్.